గురువుగారి సంచారం చాలా చాలా బాగుంది. ఓకే. కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దశమంలో శుక్రాచార్యుల వారి ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అద్భుతమైన ఫలితాలే ఉన్నాయి. లాభస్థానంలో శుక్రాచార్య వారి ఫలితాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ఓకే. మరి ఈ ఉద్యోగానికి సంబంధించి కొంచెం ఓర్పుగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. హ్మ్. అలాగే సంతానం విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి. అలాగే కుటుంబానికి సంబంధించి కూడా ఓర్పు కలిగి ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కూడా చాలా చాలా ఓర్పుగా ప్రవర్తించుకోవాలి. వీరికి అన్నీ బాగున్నాయా అంటే అన్నీ బాలేదు. హ్మ్. అక్కడ గురువుగారు నవమ స్థానంలో బాగున్నారు. ఇక్కడ శుక్రాచార్యుల వారు ఏకాదశ స్థానంలో బాగున్నారు. ఓకే. కాబట్టి అద్భుతంగానే ఉంది. ఈ 2 గ్రహాలే బాగున్నప్పటికీ బాగుంది అని చెప్పొచ్చు. హ్మ్. చాలా బాగుందా అంటే అంత చాలా బాలేదు. ఓకే. వీరు గురువుగారికి సర్వస్వ శరణాగతి చేసి స్తోత్ర పారాయణాలు చెయ్యాలి. అప్పుడు ఇంకా బావుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇక మాసాంతంలోకి వెళ్ళేటప్పటికి హ్మ్. రవి, బుధ, కేతువులు ముగ్గురు కూడా రాశిలోకొచ్చేసారు. ఓకే. సింహరాశిలోకి. ఇది ఈ వృశ్చిక రాశి వారికి దశమ స్థానం అవుతుంది. ఓకే. మరి దశమ స్థానంలోనే సూర్యుడి యొక్క సంచారము ప్లస్ బుధాదిత్య యోగము. హ్మ్. కాబట్టి ఈ 2 అద్భుతమైనవే. ఓకే. ఉన్నతి ఉద్యోగరీత్యా ఉన్నతి కలుగుతుంది. ఓకే. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. హుహు. కాబట్టి ఏదైనా ధనము సంపాదించుకుంటూ ఉన్నట్టయితే ఇప్పటి వరకు కాస్త అప్పుడు ఇక అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని చెప్పి తృప్తి పడతారు. వీళ్ళు ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఒక పనిని అప్పచెప్పినట్టయితే ఆ పని అయ్యేంత వరకు ఆ పని మీదనే దృష్టి ఉండదు. ఓకే. ప్రారంభిస్తారు. ఎవరైనా ఏదైనా ఆటంకాలు చెప్తే ఆ పనిని అక్కడక్కడ వదిలిపెట్టేసి వచ్చేస్తారు. ఓకే. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం కొంచెం సంయమనం పాటించుకుంటూ రోజుకి తగినంత పని మాత్రమే చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే హ్మ్. వృశ్చిక రాశి వారికి చాలా చక్కటి మనుగడ ఉంటుంది. అమ్మ ఒకవేళ ప్రేమ వివాహాలు చేసుకునే వారికి ఎలా ఉండబోతుంది ఈ రాశిలో? ప్రేమ వివాహాలు అస్సలు బాలేదండి. ఓకే. అసలు ఎంత మాత్రం బాలేదు. హ్మ్. శుక్రాచార్యుల శుక్రాచార్యుల వారు అసలు నీచిపడి ఉన్నారు. ఓకే. దాని మీద శని గారి దృష్టి ఉంది. ప్రేమ వికటిస్తుంది. ఓకే. కాబట్టి ఈ వికటించే ప్రేమ మనకెందుకు? వద్దు. హ్మ్. అనుకూలమైనటువంటి పరిస్థితులకే వీళ్ళు వెళ్ళాలి. ఎక్కడ కాంట్రవర్సీ‌లకి వెళ్ళకూడదు. అనుకూలమైన పరిస్థితుల మధ్య